అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం, సుస్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకందరికీ కూడా షేర్ చేయడం తప్పనిసరిగా చేయండి. అలాగే నోటిఫికేషన్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఆర్డర్ చేయాలి, ఏం సంగతి అని అంటే కంప్లీట్గా వాట్సాప్ చాట్లోనే ఆర్డర్ చేయాలండి. మీకు ఏదైనా సరే, ఏ డౌట్ ఉన్న, క్వశ్చన్ ఉన్న ఏదైనా సరే వాట్సాప్ చాట్ త్రూనే అవుతుంది. పేమెంట్ వచ్చేసి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, యూపీఐ పేమెంట్ మాత్రమే చేయడానికి వీలుంటుంది. మీకు ఆఫ్లైన్ కనుక వచ్చి చూడాలనుకుంటే స్టోర్ వచ్చేసి మనకు సైదాబాద్ కాలనీ, దిల్సుఖ్ నగర్లో, హైదరాబాద్లో ఉందన్నమాట. మీకు ఎగ్జాక్ట్ అడ్రస్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయండి 8801011420. నేను పెట్టే ప్రతి మెసేజ్ని కూడా పూర్తిగా చదవండి, ఎందుకంటే స్టోర్ అడ్రస్ వచ్చినప్పుడు దాంట్లో అన్నీ ఎక్కడెక్కడ ఉంది, ఏముంది అన్నీ నీట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మొత్తం మెసేజ్ అంతా చదవండి. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఏం తీసుకురాబోతున్నాము అంటే లక్ష్మీదేవి రింగ్స్. ఒకటి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, నేను కూడా చాలా వెయిటింగ్లో ఉన్నాను కస్టమర్స్ కోసం తీసుకురావాలని. తర్వాత పంచలోహ పట్టీల్లో కొత్త కొత్త డిజైన్స్ అన్నమాట. దాంతోపాటు ఇంకా వేరేవి కూడా నేను చూపిస్తాను అన్నమాట. అయితే ముందుగా చెప్పినట్టుగా లక్ష్మీదేవి రింగ్స్ చూసేద్దాం. చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాం కదా, సో చూపించడం మాత్రం రెండే చూపిస్తాను నేను. మిగతా ఏమేమి సైజెస్ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానన్నమాట. ఇది తర్వాత మళ్ళీ ఇద్దరు ముగ్గురు దగ్గర ఈ డిజైన్, సేమ్ డిజైన్ రావడం జరిగింది. సో కాపీ రైట్స్, డిజైన్ పైన కాపీ రైట్స్ లాంటివి ఏవి ఉండవు కాబట్టి ఇవి ఎంతమంది వెండర్స్ దగ్గరైనా దొరికే ఛాన్సెస్ ఉండనమాట. ఏ మ్యానుఫ్యాక్చర్ అయినా ఏ డిజైన్ అయినా చెయ్యొచ్చండి, ఓకేనా. సో కాపీ లాంటిది ఏమీ ఉండదు, కాపీ చేసుకున్నా కూడా పెద్దగా తప్పేం కాదనమాట, ఓకేనా. సో లక్ష్మీదేవి రింగ్ అండి. మీకు లక్ష్మీదేవి ఆకృతి ఎలా ఉంటుంది చూడండి, అమ్మవారి ఆకృతి. మీరు మామూలుగా ఇలా చూసినా సరే ఇక్కడ కనిపిస్తుందా అమ్మవారి చెయ్యి ముందుకు వచ్చినట్టు, ఇంకా రెండు కూడా మన లోటస్ పట్టేసుకొని ఒక చేత్ అభయహస్తము, ఇంకో చేత్ మామూలుగా కాళ్ళ మీద, ఇంకా మీకు లోటస్ ఫ్లవర్ పైన కూర్చున్నట్టు నీట్గా ఉంటుంది. ఇటుపక్క 3 రాళ్ళు, ఇటుపక్క 3 రాళ్ళు ఉంటుంది. 2 వైట్, ఒకటి పింక్, ఒక స్టైల్. ఇంకొక మోడల్లో వచ్చేసి 3 వైట్ స్టోన్స్తో పాటు వస్తుంది అనమాట. మీకు ఆకృతి కూడా చూడండి, అమ్మవారి ఆకృతి ఇదిగోండి. ఫేస్, ఇది వచ్చేసి బాడీ, ఇది వచ్చేసి మనకు కాళ్ళు, ఇంకా కమలం పువ్వు అనమాట. ఇది చేతి, ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది, ఓకేనా. మీరు జాగ్రత్తగా చూస్తే అమ్మవారి కళ్ళు కూడా ఉన్నట్టుగా కనిపిస్తాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చేయడం జరిగింది. శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి ఉంగరాలు వేసుకొని మీరు చేసే ప్రతి పూజలు చేస్తూ వెళ్ళిపోండి, ఎంతో శుభకరం అండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా, అంటే మీ ఇంట్లో చిన్న చిన్న పాపలు ఉన్నా కూడా, చిన్న పాపలను ఎందుకు అంటున్నాను అంటే చిన్న సైజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర, ఓకేనా. ఇది కంప్లీట్గా క్వాలిటీ 1 అన్నమాట. మంచి క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు. పెట్రోల్ ధరలు బాగా పెరుగుతున్నాయి, పెట్రోల్తో పాటు కూరగాయలు పెరుగుతున్నాయి, కూరగాయలతో పాటు మెటల్ రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీలో మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. మన దగ్గర ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఆల్రెడీ చాలామంది కస్టమర్స్ వాడిన వాళ్ళు మళ్ళీ ఎన్నో ఉంగరాలు తీసుకున్న వాళ్ళు, వాళ్ళకు తెలిసిన వాళ్ళకు, అక్క చెల్లెళ్ళకు, అన్నతమ్ముళ్ళకు, బంధువులకు, ఫ్రెండ్స్ని కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ మధ్య. సో అంత మంచి క్వాలిటీ అన్నమాట ఇది. సో ఇది ఈరోజు లక్ష్మీదేవి ఉంగరాలు వచ్చేసి మనకు సైజు 5 నుంచి 19 వరకు ఉందండి. రేట్ వచ్చేసి 400. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మన దగ్గర. 400 క్వాలిటీ రింగ్ ఏ లెవెల్లో ఎంత బాగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ వెండర్ ఎవరు అన్నది నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, ఆ వెండర్ నుంచి తీసుకుని రావడం జరిగింది, ఓకేనా. సైజ్ వచ్చేసి 5 to 19 వరకు అవైలబుల్ ఉంది. 5 వచ్చేసి చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి, చిన్నపిల్లల సైజ్ అది. రేట్ వచ్చేసి 400. ఇదే క్వాలిటీలో మనకు ఇంకొక డిజైన్ కూడా వచ్చింది,
చాలా అంటే చాలా మంచి డిజైన్. ఇది నేను ఇంతకుముందు కూడా డిజైన్ చూపించడం జరిగిందనమాట. సో ఫినిషింగ్ చూడండి ఎంత బాగా ఉంటుందో. ఇంకోటి దీనిది ఈ రింగ్ ఈ ప్రత్యేకతలు ఏంటంటే మీకు స్టోన్ అనేది మెటల్ని ట్విస్ట్ చేసి సెట్ చేస్తారనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుందా 1 2 3 4 చోట్ల 1 2 ఇలా 4 చోట్ల కూడా మెటల్ని ట్విస్ట్ చేస్తారు కాబట్టి స్టోన్ ఊడిపోతుందన్న బాధ ఉండదు. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లవర్ లాగా వచ్చింది కదా, సైడ్కి వచ్చేసి ఇలా సన్నగా చేసి అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఇలా తీసుకొచ్చారనమాట. అంటే చూడ్డానికి ఇప్పుడు లేడీస్కి ఏంటంటే కొంచెం సన్నగా కనిపించాలండి అంటారు కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఓకేనా, అంత అందంగా ఉంటుందన్నమాట. సో ఇందులో 2 వేరియేషన్స్లో మనకు వచ్చింది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. స్టోన్ కూడా మంచి క్వాలిటీది అనమాట. ఇందులో 2 వేరియేషన్స్, కంప్లీట్ వైట్ వేరియేషన్ ఒకటి, ఇలా 2 రెడ్ వచ్చేసి 2 వైట్ వచ్చేసిన కాంబినేషన్లో ఉన్నాయి. ఈ సైజెస్ వచ్చేసి మనకు 5 సైజ్ నుంచి 17 సైజ్ వరకు అవైలబుల్ ఉంది. ఈచ్ రింగ్ వచ్చేసి మనకు 400 పడుతుంది. సూపర్ క్వాలిటీ, నంబర్ 1 క్వాలిటీ. ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు ఇప్పటి వరకు ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. కొన్న వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ కొన్నారు. కంపారిటివ్లీ అంటే వేరే ప్రోడక్ట్స్తో కంపేర్ చేసినా సరే ఇది చాలా మంచిగా ఉన్నాయి, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉందన్నమాట. ఓకేనా. ఇది ఫ్లవర్ డిజైన్లో 5 సైజ్ నుంచి 17 సైజ్ వరకు మనకు 400 ఈచ్ పడుతుంది. ఇంకా ఇప్పుడు కొన్ని పట్టీలు చూపిస్తానండి. పట్టీలు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి, ఇంకొన్ని కొత్త డిజైన్స్ వచ్చాయి. నేను ఒక్కొక్కటి చూపించేస్తాను. ఒకటి నల్ల పూసల పట్టీలు చాలా మంచివని కాళ్ళకు, అందుకే కొందరు నల్ల తాడు అంటే దారం లాంటిది కూడా కట్టుకుంటారు, ఎందుకంటే కొంచెం దిష్టి తగలకూడదు అలా ఇలా అన్నట్టుగా. సో నల్ల పూసలవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఒక 1 డేలో అయిపోయిందండి. మళ్ళీ తెప్పించడం జరిగింది. కంప్లీట్గా అన్పాలిష్డ్ పంచలోహ. ఇది పంచలోహ అన్పాలిష్డ్. ఓకేనా, కంప్లీట్లీ అన్పాలిష్డ్. ఈ వెండార్ గురించి కూడా నేను ఇంతకుముందు వీడియోలో చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వెండార్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను లాస్ట్ టైం నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. ఇది కంప్లీట్లీ అన్పాలిష్డ్ అండి, కంప్లీట్ హ్యాండ్మేడ్ అన్పాలిష్డ్. ఓకేనా, ఇలా కంప్లీట్గా చిన్న పూసలు వచ్చేస్తాయి అన్నమాట. సో దీని రేట్ వచ్చేసి 700, 10.5 సైజులో మాత్రమే మనకు అవైలబుల్ ఉంది. ఓకేనా, 700 డైలీ యూసేజ్, అన్పాలిష్డ్, వితౌట్ ఎనీ పాలిష్, పంచలోహ ఒరిజినల్ కలర్. ఇది మంచిగా నీట్గా కొంచెం స్ట్రెంత్గా కూడా ఉంటుంది అనమాట ఇలా. ఓకేనా, గట్టిగా కూడా ఉంటుంది. సేమ్ ఇందులోనే మనకు ఇంకా 3 కలర్స్ ఉన్నాయి. కంప్లీట్ వైట్ పూసలతో వస్తుంది, కంప్లీట్ రెడ్ పూసలతో వస్తుంది, కంప్లీట్ ఆరెంజ్ పూసలతో వస్తుంది. ఓకేనా, సేమ్ బ్లాక్ ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ముత్యాల పట్టీలు అండి. ముత్యాలు ప్లస్ బీడ్స్, గ్రీన్ కలర్ బీడ్స్తో ముత్యాలతో. ఈ ముత్యం చూస్తే మీకు ఇంకా నేను దీని గురించి పెద్దగా మాట్లాడనండి. ఒక్క మాట, ఒరిజినల్ ముత్యం. మీరు కొన్న తర్వాత దీన్ని కాల్చి చూసుకుంటారా, గీరి చూసుకుంటారా, లేకపోతే మీ గోల్డ్ స్మిత్ దగ్గర తీసుకెళ్ళి చెక్ చేయించుకుంటారా, మీ ఇష్టం. నేను చెప్పేది మాత్రం ఇది మంచి రకం ఒరిజినల్ ముత్యాలు. మీరు రేపటి రోజు ఇది అంటే ఈ పర్టికులర్ పట్టీలు ఒక 5-6 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు, ఎన్నేళ్ళు వస్తే అన్నేళ్ళు వాడిన తర్వాత అరిగిపోయి విరిగిపోతాయి కదా, అప్పుడు సింపుల్గా మీరు తీసేయాలనుకున్నప్పుడు ఈ ముత్యాలని తీసి పెట్టేసుకోండి. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పను నేను, అంత మంచి ముత్యాలు అనమాట. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు ముత్యాలు. ఇంకోటి ఏం చేసామంటే మన కోసం మాత్రం సపరేట్గా ప్రతి బీట్కి, అంటే ఒక బీట్కి ముత్యంకి మధ్యలో, ఇంతకుముందు ఏంటి రెండింటికి మధ్యలో అంటే 1 2 ఇక్కడ వచ్చేది, మళ్ళీ 1 2 ఇక్కడ మాత్రం మువ్వలు వచ్చేవి. ఇప్పుడు మాత్రం అన్నిటికీ ప్రతి దానికి కూడా మువ్వలు పెట్టించేసామన్నమాట, ఎందుకంటే చాలా బాగా ఉంటుంది. మరి ఇది మెడలో వేసుకోవచ్చా అండి అంటే, మీరు మెడలో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంతకుముందు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ వస్తువులు ఎలా మెరుస్తాయి. సేమ్ మెటల్ అంటే పట్టీలో వాడే మెటల్, ఉంగరంలో వాడే మెటల్ సేమ్ అయినప్పటికీ కూడా ఉంగరాలు, మెట్టలు, టో రింగ్స్ అండ్ రింగ్స్ ఇవి ముందుగా బాగా మెరుస్తాయి. సెకండ్ ఆర్డర్లో బ్యాంగిల్స్,
థర్డ్ ఆర్డర్లో పట్టీలు, ఫోర్త్ ఆర్డర్లో మెడలో చైన్స్ అనమాట. సో ఇదే వెండార్ నుంచి ఏం చేస్తున్నానంటే మాకు మాత్రమే, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మేము ఏ ప్రోడక్ట్ చేయించినా ఫస్ట్ మేము వాడిన తర్వాతనే కస్టమర్కి అమ్మడం జరుగుతుంది అన్నాను కదా. సో ఇదే తరహాలో కంప్లీట్గా ముత్యాల మాల చేపిస్తున్నానండి. ఈ మెటల్ కన్నా ఇంకొంచెం ఎక్కువగా మెటల్, ఎందుకంటే తను కూడా చెప్పారనమాట. తను కూడా ఏం చెప్పారంటే, ఇది మెడలో వచ్చే వరకు మీకు మెడలో వేడి ఎక్కువ, ఏమంటారు చెమట ఎక్కువ, ఇంకోటి రాకిడి తక్కువ, కాబట్టి మీకు ఆబ్వియస్లీ ఇది బాగా కొంచెం డల్ అవుతుంది అని అన్నారనమాట. అయితే డల్నెస్ అనేది తక్కువగా అవ్వడానికి ఏం చేస్తున్నారంటే, దీని క్వాలిటీ ఇంకొంచెం క్వాలిటీ పెంచడం జరుగుతుంది. మెడలో వేసుకోవడానికి మాత్రం అది ఇంకా క్వాలిటీ పెరుగుతుంది, కాబట్టి దాంట్లో కొంచెం ఇంకా కాస్ట్లీ కూడా ఉంటుంది. అది ఒక 1-2 monthsలో మాకు వస్తుంది. మేము ఒక 1-2 months వాడిన తర్వాత అది ఎలా ఉంది ఏమున్న దాన్ని బట్టి దాని డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఏదో ఒకటి తీసుకురావడం మాత్రం జరుగుతుంది. ఇది మనకు రేట్ వచ్చేసి 1000 రూపీస్ 11. ఒరిజినల్ ముత్యాలు ఉంటాయి కాబట్టి కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఇది మామూలుగా మనకు ప్యాకెట్లుగా అమ్మే ముత్యాలు కాదు. ఇవి వచ్చేసి మనకు గ్రామ్ చొప్పున అమ్మే ముత్యాలు అనమాట. మీకు ఇవి అన్నీ కూడా గ్రామ్ చొప్పున దొరుకుతాయి అనమాట. ఓకేనా. సో దీని ధర వచ్చేసి 1000 రూపీస్ 11 inchలో ఉంది. ఇంకొకటి వచ్చేసి అలాంటిదేనండి, సేమ్ అలాంటిదే, కాకపోతే అక్కడ ఆ గ్రీన్ కలర్ బీడ్ వచ్చేసి మనకు రౌండ్గా వచ్చింది కదా, ఇక్కడ మాత్రం ఇలా ఓవెల్ షేప్లో వచ్చిందనమాట. ఓకేనా, ఓవెల్ షేప్లో రావడం జరిగింది. ఓకే, దీనికి మాత్రం మళ్ళీ ప్రతి 2 దానికి మనకు ఇదొకటి రావడం జరిగింది. సో ఓవెల్ షేప్లో రావడం జరిగింది. ఇది కూడా 1000 రూపీస్ 10.75లో ఉంది. ఇది మాత్రం ఒకటే పీస్ ఉందండి. ఓకేనా, ఇది మాత్రం ఒకటే పీస్ ఉంది. ఇది నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ పగడాలండి. ఇది ఒరిజినల్ పగడం కాదండి, సెమీ ప్రేషియస్ జమ్స్ అంటారు కదా, అలా అంటే సెకండ్ లెవెల్. అలాని ప్లాస్టిక్వి కూడా కాదు, ప్లాస్టిక్ పగడాలు కాదండి. ఇది సెమీ ప్రేషియస్ కోరల్స్ అంటారు వీటిని, సెమీ ప్రేషియస్ కోరల్స్ అంటారు. ఒరిజినల్ అంటే ఒరిజినల్ టైప్లో కాకుండా సెమీ ప్రేషియస్ అనమాట. అంటే ఇమిటేషన్లోనే మనకు హై క్వాలిటీ టైప్ అనమాట, ఇమిటేషన్లో హై క్వాలిటీ. ఓకే, ఇందులో కూడా మీకు ఈ పగడాలు అంటే ఎంత బాగుంటుందంటే, ఇది ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మీరు అందరూ వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి, మనకు శ్రావణ మాసం అంటేనే ప్రతిరోజు ఒక పండగే. సో మీరు అన్ని పండుగలకు కూడా మంచి మంచి పట్టు చీరలు అవన్నీ వేస్తారు కాబట్టి మీరు రెడ్ ఎల్లో కలర్ శారీస్ అలా వేసుకున్నప్పుడు ఇది కాళ్ళకు వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇది పగడాల పట్టీలో మనకు ప్రతి పగడానికి మనకు మువ్వలు వచ్చేసి ఉంటాయన్నమాట. ఇది మాత్రం మనకు 10.5లో మాత్రం అవైలబిలిటీలో ఉంది. దీని ధర వచ్చేసి 1000 రూపీస్. సెమీ ప్రెషియస్ పగడాలండి ఇవి, ఒరిజినల్ అంటే ఒరిజినల్ టైప్లో కాకుండా. ఇంకా చెప్పడంలో ఏముందండి, రియల్ పగడం అంటే సరిపోతుంది అని అనుకుంటారు. కాకపోతే మన దగ్గర మాత్రం అలంకృత్ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే, ఆ ప్రోడక్ట్ ఆ వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది కూడా అన్పాలిష్డ్ అండి. నేను చూపించబోయేవి ఏవి కూడా పంచలోహాలు ఏవి కూడా మైక్రో గోల్డ్ పాలిష్ కాదు, అన్పాలిష్డ్ అనమాట, డైలీ యూసేజ్. ఓకేనా, ఇప్పుడు ఇంతకుముందు నేను చూపించిన ముత్యాల పట్టీల్లో కంప్లీట్గా ముత్యాలు అడిగారు. ఇది మన కోసం మాత్రం చేసి ఇవ్వడం జరిగింది వెండార్. అసలు మీ కస్టమర్లు భలే ఉన్నారండి అంటారనమాట ఈయన. అసలు మాతో అన్ని ఎక్స్పెరిమెంటేషన్స్ చేపిస్తారు. మీ వాళ్ళు కొత్తగా ఉంటారు మీ కస్టమర్స్, అసలు అన్నీ అడుగుతారు నీట్గా, ఏది అసాధ్యం ఏది అసాధ్యం అన్నది నీట్గా అర్థం చేసుకుంటారు అన్నట్టుగా. ఇది కంప్లీట్గా ముత్యాలతో చేయించడం జరిగింది, అన్ని ఒరిజినల్ ముత్యాలు. మీరు ఎలాంటి టెస్ట్ అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ముత్యానికి మధ్యలో మనకు ఇవి వచ్చాయి. ఈ ముత్యాలు వచ్చేసి మనకు గ్రామ్ చొప్పున అమ్ముతారు, ప్యాకెట్ల చొప్పున అమ్మరనమాట. ఓకేనా, ఇది వచ్చేసి కంప్లీట్ ముత్యాలు. మరి ఇది మెడలో వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు, పర్లేదు. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు, సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మీరు దీన్ని ఏం చేయండి, ఇలా బ్రాస్లెట్ లాగా వాడండి కొన్ని రోజులు. ఓకేనా, మీరు ఎలా డల్నెస్ ఎలా ఉందో కనిపిస్తుంది. తర్వాత మీరు పట్టీలాగా వాడుకోండి. ఇప్పుడు మన దగ్గర తీసుకున్న పట్టీల్లా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎలా
దాని షైనింగ్ ఎలా ఉంది, డల్నెస్ ఎలా ఉందో చూడండి. సేమ్ ఇదే కొన్ని రోజులు మీరు మెడలో వేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మెటల్ సేమ్ ఉన్నప్పటికీ కూడా చేతికి వేసుకున్నప్పుడు ఎలా ఉంది, కాళ్ళకు వేసుకున్నప్పుడు ఎలా ఉంది, మెడలో వేసుకున్నప్పుడు ఎలా ఉంది, ఇది మాత్రం మీరు అందరూ అర్థం చేసుకోవాలండి. ఏదో పంచలోహం అనే వరకు ఈ మధ్య తెగ ఇదైపోతున్నారు జనాలు. అమ్మేవాళ్ళు అలాగే ఉన్నారు, కొనేవాళ్ళు కూడా అలాగే ఉన్నారన్నమాట. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఇది అన్ని ఒరిజినల్ ముత్యాలు కాబట్టి కొంచెం ధర ఎక్కువ ఎదింది. ఇది వచ్చేసి మనకు 1600 పడుతుందండి. 1600 10.5లో ఉంది. ఓకేనా, 1600 10.5. నెక్స్ట్ కొత్త డిజైన్ అండి, జాలరు డిజైన్ అంటారు. జాలరు డిజైన్ చూపించే ముందు మ్యాంగో డిజైన్ది మళ్ళీ రీస్టాక్ అయింది. సో లాస్ట్ టైం మ్యాంగో డిజైన్కి ఈ మ్యాంగో డిజైన్కి అంటే ఇది ప్యాకింగ్ నేను ఓపెన్ చేసి వెంటనే చూసాను అనమాట. చూస్తే ఏంటబ్బా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది లాస్ట్ టైంకి కంపేర్ చేస్తే అని అనుకుని లాస్ట్ టైంది నేను పిక్ తీసి ఓపెన్ చేసి చూస్తే లాస్ట్ టైం దానికి ఏమైందంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ కొంచెం ఎక్కువగా ఉందండి. సో ఈసారి ఈయన ఏం చేశారంటే ఇలా దగ్గర పెట్టడం వల్ల దీనికి చాలా అందం వచ్చేసింది అనమాట. లాస్ట్ టైం దీనికి కొంచెం దీనికి అందం పెరిగింది. సో ఇది వచ్చేసి మనకు 10.5లో ఉందన్నమాట. నేను చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. మీకు మళ్ళీ సేమ్ ఇంతకుముందు చూపించినట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. అన్పాలిష్డ్ డైలీ యూసేజ్ పంచలోహ పట్టీలు. ఓకేనా, సో దీని ధర వచ్చేసి 550 ఓన్లీ. 10.5లో మనకు అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి జాలరు పట్టీలు అంటారనమాట. ఈ డిజైన్ వచ్చేసి జాలరు పట్టీలు ఇలా ఉంటుంది. అంటే పైన ఒక చైన్ వచ్చేస్తుందండి. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. పైన ఒక చైన్ వచ్చేస్తుంది. ఇందులో ఏం చేశారంటే ఇది సాదా జాలరు పట్టీలు అనమాట. అంటే సింపుల్ జాలరు పట్టీలు అంటారు. ఈ డిజైన్ జాలరు అంటారన్నమాట. సో మధ్యలో మీకు మామిడి పిందెలు వచ్చేసాయన్నమాట. సో ఒక సన్నని పంచలోహాలతో చేసిన సన్నని చైన్తో ఇలా జాలరుగా తీసేసుకొని ఆ జాయింట్స్ దగ్గర ఏం చేశారంటే మళ్ళీ ఒక్కొక్క మూవ పెట్టేశారనమాట. సో అందుకు దీనికి అంత అందంగా ఉంటుందన్నమాట. ఓకేనా, దీని జాలరు పట్టీలు అంటారు. దీంట్లో వర్క్ చాలా ఎక్కువ అండి. హ్యాండ్ మేడ్ కాబట్టి కంప్లీట్గా చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మరి ఏంటండి మీరు ఇన్ని రోజులు ఇన్ని వీడియోలలో ఏదో పెద్ద డైలాగులు చెప్పారు, సన్నగా రాదు పంచలోహాల్లో అన్నట్టుగా, మరి ఇది సన్నగా ఉంది కదా అంటే ఇది సేమ్ ఇన్ఫర్మేషన్ నేను అడుగుతానని తెలిసే వెండార్ అసలు తనకు తానుగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి అంటే ఈ చైన్ ఉంది కదండి, ఈ పైన ఉంది కదా, ఈ పైకున్న క్వాలిటీకి ఇలా చిన్నగా సన్నగా తీసుకున్న ఈ జాలరుకు ఉంది కదా, దీనికి కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. క్వాలిటీ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇదే మెటల్ కాంపోజిషన్తో ఇంత సన్నగా రాదు. అందుకే ఏం చేస్తారంటే దీంట్లో కొంచెం కాపర్ ఎక్కువగా కలుపుతారనమాట. కొంచెం కాపర్ ఎక్కువగా కలిపేసి దీన్ని ఏమన్నా సన్నగా ఒక చైన్ లాగా చేసి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మీకు దగ్గర నుంచి కూడా నేను చూపిస్తాను. ఇలా వస్తుంది. మీరు నార్మల్గా నడుముకి వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు అంటే నడుముకు వడ్డానంలోనే ఒక రకమైన ఒక డిజైన్ వస్తుంది కదా, ఇలా అలా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇదే. సో దీంట్లో వర్క్ ఎక్కువ అండి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువనే. కాకపోతే ఇది ఎక్కువగా దొరకదు మీకు బయట. ఈ పంచలోహంలో ఇలా అస్సలు దొరకదు బయట. వెండారు తనకు తానుగా చెప్పిన ఒక మాట, ఇది అందరు కస్టమర్కి ఇవ్వమండి మేము, చాలా తక్కువ కస్టమర్ అంటే 2 లేదా 3 కస్టమర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని అన్నారనమాట. ఆయన ఏ చెప్పినా కరెక్ట్గా చెప్తారండి నా దగ్గర మాత్రం. ఓకేనా, ఇది వచ్చేసి మనకు 1200 పడుతుంది. 1200 10.5లో ఉందన్నమాట. ఓకేనా, ఇది మ్యాంగో. సేమ్ ఇదే దాంట్లో స్టోన్ వచ్చిందనమాట. ఇదే దాంట్లో మధ్యలో రాయి వచ్చింది. రాయి వచ్చినందువల్ల ఇది కొంచెం వెయిట్ కూడా బాగా పెరిగింది. ఓకేనా, ఇది ఇలా జూమ్ చేసి చూపిస్తాను. వైట్ స్టోన్ పెట్టేశాడు. ఇంతకుముందు మనకు మ్యాంగో డిజైన్ వచ్చింది కదా, దీంట్లో కంప్లీట్గా వైట్ స్టోన్ రావడం జరిగింది. సో ఇలా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. అన్ని ఏడీ స్టోన్స్ అనమాట. వర్క్ మాత్రం చాలా ఎక్కువ దీంట్లో.
సేమ్ ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో నేను ఏం చేశానంటే తను అడిగాను అనమాట, నాకు ఇలాగే ఇది కొంచెం లావుగా చేసేసి ఇది ఇప్పుడు ఏ సైజు ఉందో నాకు క్వాలిటీ తగ్గించకుండా అదే సైజులో ఇది ఇలా ఇలా తీసుకొచ్చి నాకు ఇంకొంచెం డిజైన్ పెంచేసి నాకు మీరు వడ్డానం అంటే లేడీస్ వేసుకుంటారు కదా నడుముకు, ఇలాంటివి డిజైన్స్ కొన్ని ఉంటాయి, అది చేసి ఇవ్వండి అంటే ఖచ్చితంగా చేసిస్తానన్నారండి. ఓకేనా, అది మీరు అప్పుడప్పుడు వాడతారు కాబట్టి అది పంచలోహాల పైన మీరు మైక్రో గోల్డ్ పాలిష్ చేయించుకోవడం బెటర్. ఓకేనా, దీని రేట్ వచ్చేసి మనకు 1400 పడుతుంది. వర్క్ చాలా ఎక్కువ అండి దీంట్లో, అందుకు కొంచెం కాస్ట్లీ ఉంది. బట్ దిస్ కాస్ట్ ఈస్ వర్త్, కంప్లీట్లీ వర్త్. అసలు దీనికి ఇంత పెట్టొచ్చు అంటే ఈజీగా కళ్ళు మూసుకొని పెట్టొచ్చు అనమాట. 1400. ఓకేనా, దీంట్లోనే ఇంకొంచెం ఎక్కువ వర్క్ ఉన్నది ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే ఇది. ఓకే, సేమ్ దాంట్లో ఒక్క నిమిషం అండి. సేమ్ దాంట్లోనే ఇప్పుడు వైట్ చూపించాను కదా, వైట్ వైట్తో పాటు వైట్ అండ్ పింక్ వచ్చిందండి. ఇక్కడ వైట్ అండ్ పింక్, ఇంతకుముందు కంప్లీట్ వైట్ కదా, ఇది వైట్ అండ్ పింక్, ఒక వైట్ ఒక పింక్, ఒక వైట్ ఒక పింక్, ఇది వచ్చిందనమాట. దీని రేట్ కూడా సేమ్ అంతే. ఇక్కడ పెట్టి చూపిస్తాను, క్లియర్గా ఉంటుంది. వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో మనకు ఇలా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు 1400 అనమాట. 1400 వైట్ అండ్ పింక్ కాంబినేషన్. సో దీన్నే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసేసి ఇలా వచ్చేసింది అనమాట. పైన రాళ్ళు కింద రాళ్ళు. అబ్బా ఇదైతే భలే ఉందండి. నేను అసలు ఆ వడ్డానం డిజైన్కి ఇలా అనుకున్నాను అనమాట. చైన్ పైన వచ్చేసి మీకు రాళ్ళు ఉంటాయి, మళ్ళీ కింద కూడా మువ్వ వచ్చి ఇంతకుముందు మువ్వ వచ్చిన దగ్గర అంతా కూడా ఇలా రాయి వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకు 1600 10.5. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మీరు ఎక్కువ ఏం ఆలోచించవద్దు, ఇంత పెట్టొచ్చా అంటే ఈజీగా పెట్టొచ్చు అండి మీ బడ్జెట్ని బట్టి. ఓకేనా, వర్క్ అయితే ఎక్స్ట్రీమ్లీ హై వర్క్, కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అనమాట. నేను ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఇచ్చేసాను ఇది. సో దీంట్లోనే మనకు ఇంకొక ఫార్మాట్, సింపుల్ ఏం లేదు, అది ఈ ఫార్మాట్లో మనకు పైన వైట్ వచ్చేసి మనకు మూవల్ దగ్గర పింక్ వచ్చింది కదా, ఇది కొంచెం ఆపోజిట్ వైస్ వర్సా అయిందనమాట. పైన మాత్రం కంప్లీట్గా పింక్ వచ్చేసి ఇక్కడ మాత్రం కంప్లీట్గా మనకు వైట్ వచ్చేసింది. ఇది కూడా మనకు 1600 పడుతుంది అనమాట. ఓకేనా, యా. సో ఈరోజు పట్టీలు అయిపోయాయి. ఇప్పుడు కొన్ని నాన్ పంచలోహ రిలేటెడ్ చూపిస్తానండి. డాలర్ విత్ చైన్, ఇది కస్టమైజ్డ్ అనమాట, కంప్లీట్లీ కస్టమైజ్డ్. ఇది కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో వస్తుంది, డాలర్ విత్ చైన్. ఈ చైన్ వచ్చేసి మనకు ఇప్పుడు జనరల్లీ మీకు మార్కెట్లో ఎలా ఉంటుంది, జనరల్లీ అయితే ఈ 24 ఇంచ్ చైన్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఓన్లీ చైన్ తీసేసుకొని పెట్టేస్తారు. మనం మాత్రం అలా చేయలేదు. చైన్ పెట్టిన తర్వాత కస్టమైజ్డ్ చైన్, ఇది కంప్లీట్గా కస్టమైజ్డ్ చైన్ విత్ బ్యాక్ చైన్. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఈ చైన్ ఒకటి 24 ఇంచ్ అండి, ప్లస్ మనకు ఈ బ్యాక్ చైన్ వచ్చేసి 8 నుంచి 9 ఇంచ్ వరకు ఉంటుంది, ప్లస్ ఇది ఒక 1.5 ఇంచ్ వరకు ఉంటుంది. అలా మీరు సైజ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట, బ్యాక్ సైడ్ మొత్తం గట్టిగా ఉంటుంది. సో ఇదంతా కూడా మంచి క్వాలిటీ అండి. చూడండి ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది, మంచి క్వాలిటీతో ఉన్న చైన్ అన్నమాట. సో ఈ చైన్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి, అది కూడా చూపించేస్తాను నేను. దీని ధర వచ్చేసి 1700 అనమాట. దీని ధర వచ్చేసి 1700. ఇది మనకు మార్కెట్లో గట్టి అన్న పేరుతో కూడా మనకు అమ్మడం జరుగుతుంది. అయితే ఇప్పుడు గట్టి అన్నారు కాబట్టి దీని గురించి ఒక్క 2 నిమిషాలు మాట్లాడతాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. గట్టి అనేది మెటల్ పేరు కాదండి. మీరు మామూలుగా ఇప్పుడు మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టుగా మీకు ఫ్యామిలీ గోల్డ్ స్మిత్స్ కూడా కొందరికి ఉంటారు. ఓకే, వాళ్ళని అడిగి ఒక్కసారి కనుక్కోండి. అంటే ఇంతకుముందు గోల్డ్ ఆభరణాలు ఎలా చేసేవారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు. ఒక 50-60 ఏళ్ళ ముందు ఒక 50-60 ఏళ్ళ ముందు మీరు కనుక మీ అమ్మమ్మ నాన్నమ్మ లేకుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అంటే జైజమ్మ అంటారు కదా, వాళ్ళ జైజమ్మ లాంటి
వాళ్ళ ఆర్నమెంట్స్ చూసారనుకోండి గోల్డ్వి, అవి బాగా బరువుగా ఉంటాయి. ఎందుకు బరువుగా ఉంటాయంటే ఇట్లా కంప్లీట్గా ఫుల్ సాలిడ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పుడు గోల్డ్ తక్కువ, ఎట్ ద సేమ్ టైం గోల్డ్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి కంప్లీట్గా ఇలా సాలిడ్గా ఉండేదన్నమాట. సో ఆ గట్టి అనేది ఏంటి అంటే అది వే ఆఫ్ వర్కింగ్, అంటే ఒక ప్రాసెస్లో ఇలా గట్టిగా సాలిడ్గా చేసే వాటిని గట్టి మెథడ్ అనేవాళ్ళు అన్నమాట. అదొక ప్రాసెస్, ఎందుకు అంటే అది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. తర్వాత వచ్చే వరకు ఏమైంది, మన గోల్డ్ రేట్ ఎక్కువగా అయ్యే వరకు ఏమైంది, వెనక ఈ స్టోన్స్ ఉన్న దగ్గర అంతా కూడా హోల్స్ పెట్టడం జరిగింది. ఆబ్వియస్లీ ఆ హోల్స్ ఉండడం వల్ల కొంచెం బంగారం మిగిలిపోయేది అనమాట. అంటే సపోజ్ ఇది ఒక 10 తులాలతో ఈ డాలర్ మాత్రం 10 తులాలు వచ్చింది అనుకోండి, ఆ ఓపెన్ సిస్టమ్ అంటారు, అంటే వెనక అన్ని హోల్స్ ఉంటాయి అనమాట. ఆ ఓపెన్ సిస్టంలో మనకు 7 to 7.5 తులాల్లో మనకు వచ్చేసేది అనమాట. 7 నుంచి 7.5 తులాల వరకు మనకు ఆ బంగారంలో ఇంత పెద్ద లాకెట్ వచ్చేసేది. కాకపోతే ఇప్పుడు ఇంకా బాగా పెరిగిపోయింది కాబట్టి మీరు ఒక 10 years నుంచి చూస్తే ఇప్పుడు ఈ ఆభరణాలు చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే వెనక మాత్రం ఒక సన్నటి గోల్డ్ షీట్ తీసేసుకుంటారనమాట. సేమ్ డిజైన్తో ఫ్రంట్లో కూడా తీసేసుకొని ఫ్రంట్లో ఉన్న షీట్కి అన్ని బొక్కలు కొడతారనమాట. బొక్కలు కొట్టేసి స్టోన్స్ పెట్టడానికి. ఇది ఉంది కదా ఈ సైడ్కి, ఇది కూడా ఒక గోల్డ్ లేయర్ అనమాట. ఇది కూడా ఒక గోల్డ్ పొర ఇలా క్లోజ్ చేసేస్తారనమాట. అంటే చూడ్డానికి మీకు ఇలా గట్టిగా ఫుల్ ప్లేటెడ్గా ఉన్నా కూడా లోపల అంతా, అంటే ఈ స్టోన్ లేని చోటు ఏదైతే ఉంటుందో లోపల అంతా డొల్లా ఉంటుందన్నమాట. డొల్లా అంటే హాలో. అంటే మీకు ఇప్పటి వరకు ఇవి కాకుండా ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి గోల్డ్ ఆర్నమెంట్స్లో, కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఇంత చాలన్నమాట. ఎందుకంటే ఇదే మనకు ఇమిటేషన్లో కూడా వస్తుందన్నమాట. సో డొల్లా ఇప్పుడు కొంచెం ఇంకా రాలేదు, కాకపోతే ఈ గట్టి ప్రాసెస్ ప్లస్ ఓపెన్ సిస్టమ్ ప్రాసెస్ ఇవి రెండు కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ఈ గట్టి ప్రాసెస్ గోల్డ్లో ఎవ్వరు చేయట్లేదు. ఎందుకంటే మీకు ఇదే డాలరు 10 తులాలు పెట్టడం వల్ల మీకు ఆ డొల్లా ఫార్మాట్లో పెట్టేసుకున్నారనుకోండి, మీకు 2 తులాలు అయిపోతాయి. మిగతా 8 తులాలు ఇంకా ఆభరణాలు చేసుకోవచ్చు. ఆ ఐడియాతోటి మీకు అందుకే మీ అమ్మమ్మ జేజమ్మల ఆభరణాల వెయిట్ ఇప్పుడు మీరు చేయించుకునే ఆభరణాల వెయిట్ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే గట్టి అంటే అది ఇప్పుడు గోల్డ్లో గట్టి ఎవ్వరూ చేయట్లేదు కాబట్టి చాలా కాస్ట్లీ అయిపోతుంది. కాబట్టి ఆ గట్టి అన్న కాన్సెప్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్కి వాడట్లేదు, ఎందుకంటే అది పాతగా అయిపోయింది కాబట్టి. కేవలం ఓపెన్ సిస్టమ్ లేదా డొల్ల సిస్టమ్ మాత్రమే వాడుతున్నారు. ఇప్పుడు ఈ ఇమిటేషన్లో మాత్రం మనకి ఇలా కంప్లీట్గా సాలిడ్గా వాడుతున్నారు కాబట్టి ఈ గట్టి అన్నది ఇమిటేషన్కి మాత్రం వాడడం జరుగుతుంది. ఈ ప్రాసెస్, నేను చెప్పిన ప్రాసెస్ మీకు ఏ గోల్డ్ స్మిత్ అంటే ఒక 60 అంటే వాళ్ళ ఫాదర్స్ నుంచి 4 fathers నుంచి వాళ్ళ తండ్రుల నుంచి వాళ్ళ తాతయ్యల నుంచి గోల్డ్ స్మిత్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ మధ్య ఏదో గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేసుకోవడం నేర్చుకున్న ఇప్పుడు చాలా వచ్చాయి కదండి. ఇప్పుడు గోల్డ్ స్మిత్ మాత్రమే గోల్డ్ బిజినెస్ చేయట్లేదు, ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. సో అలా కాకుండా ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆ జనరేషన్ నుంచి తరతరాలుగా వచ్చిన వాళ్ళని మీరు అడిగితే మీకు పేర్లు అటు ఇటు అయినా సరే ప్రాసెస్ మాత్రం అదే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇదన్నమాట. సో ఇది గట్టిగా ఉండడానికి కారణం గట్టి అనేది ఇప్పుడు మాత్రం కంప్లీట్గా ఇమిటేషన్కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో ఇది కస్టమైజ్డ్ చేయించామండి. చైన్స్ మీకు ఓన్లీ చైన్ కావాలన్నా కూడా దొరుకుతుంది. దీని ధర వచ్చేసి 1700 అనమాట. ఎంత పెద్దగా ఉన్న డాలర్కి అంత పెద్ద చైన్ చేయించాను అనమాట. ఇప్పుడు ఈ పెద్దగా ఉంది కదా, ఇది సన్న చైన్ ఉంటే బాగోదు, అస్సలు బాగోదు. నేను అసలు పెట్టి చూశాను, చాలా చండాలంగా ఉందన్నమాట. అంటే సెట్ అవ్వలేదు అసలు. ఓకేనా, సో ఇది 1700కి మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే సేమ్ డిజైన్ డాలర్కి ఇది వేరేది, కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండి. ఓకేనా, దీని డిజైన్ చూడండి, లవ్ షేప్ పైన మనకు మళ్ళీ ఫ్లవర్ షేప్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇది కూడా మనకు నేను అన్ని ఇప్పుడు చూపించబోయే చైన్స్ అన్నిటి కూడా ఇది 24 inch ఉంటుంది, ఇది 8 to 9 inch ఉంటుంది. డాలర్ వచ్చేసి సపరేట్ సైజ్ అనమాట. ఓకేనా, సేమ్ దానిపైన మళ్ళీ మీరు యూ కెన్ సీ ద డిజైన్ కొంచెం లావుగా ఉంటుంది. డాలర్ పెద్దగా ఉంది కాబట్టి మీకు చైన్ లావుగా ఉంటేనే మంచిదన్నమాట. దీని ధర వచ్చేసి 1760 రూపీస్, 1760. దీంట్లో స్టోన్స్ చాలా ఎక్కువ అండి, అందుకే కొంచెం ధర ఎక్కువ. ఓకేనా, క్వాలిటీని బట్టి, స్టోన్ని బట్టి, ప్రోడక్ట్ని బట్టి ధర ఉంటుంది. ఓకే, ఇది ఇంకొకటి మ్యాంగో డిజైన్లో 3 చైన్స్ చేయించడం జరిగింది.
ఇదిగోండి మ్యాంగో డిజైన్ అనమాట, కంప్లీట్గా ఆల్ మ్యాంగోస్, ఫుల్ ఆఫ్ మ్యాంగోస్. చైన్ డిజైన్ ఇలా ఉంటుంది. ఓకేనా, మీరు సైడ్స్కి చూస్తే సైడ్స్కి ఇలా ఉంటుంది, ఫ్రంట్లో ఇలా ఉంటుంది, బ్యాక్లో ఇలా ఉంటుంది. ఓకేనా, కంప్లీట్గా కస్టమైజ్డ్ చైన్ ఇది. ఇది మీకు మళ్ళీ సేమ్ ఇది వచ్చేసి 24 ఇంచెస్ ఉంటుంది మీకు బ్యాక్ చైన్. అలాంగ్ విత్ దట్ ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 ఇంచ్ వరకు ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు 1560. దీని ధర వచ్చేసి 1560. చైన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి, చైన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఈ డాలర్ గురించి అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను అనమాట. ఓకేనా, 1560. సేమ్ మ్యాంగో చైన్కి వేరే డిజైన్, సేమ్ మ్యాంగో డాలర్కి వేరే డిజైన్ ఇది చేయించారు. ఇది చూస్తే ఒకటేమో ఇలా ఇలా డిజైన్ వస్తుంది, ఇంకో దానిపైన ఒక కైండ్ ఆఫ్ కటింగ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా ఉంటుంది ఈ చైన్, సేమ్ మ్యాంగో ఇది. దీని ధర వచ్చేసి కూడా మనకు 1560. ఓకేనా, సేమ్ 24 ఇంచెస్ చైన్ ప్లస్ అండి. 24 ఇంచ్లో బ్యాక్ చైన్ కాదు, 24 ఇంచ్ చైన్ మాత్రమే 24 ఇంచ్ ప్లస్ మీకు 8 to 9 ఇంచ్ వరకు బ్యాక్ చైన్ ఉంటుంది, ప్లస్ మీకు ఈ డాలర్. ఓకేనా, 1560. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మ్యాంగో డిజైన్కి ఇంకొంచెం లావు డిజైన్, ఇంతకుముందు చూపించిన లావు డిజైన్ అనమాట. ఇలా ఉంటుంది, ఇలా లావుగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు చూస్తే మాత్రం చాలా అందంగా ఉంటుంది అనమాట. ఓకేనా, సేమ్ ఇది కూడా సేమ్ డిస్క్రిప్షన్ కాబట్టి నేను డైరెక్ట్గా మీకు చూపించేస్తున్నాను. ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం నేను చెప్తాను. ఇది 1650 పడుతుంది. చైన్ని బట్టి మనకు డాలర్ని బట్టి ధర మారుతూ ఉంటుంది అనమాట. 1650 ఓన్లీ. ఇప్పుడు శ్రావణ మాసంలో మీకు ఇది సూపర్గా ఉంటుందండి. ఓకేనా, ఇంకోటి వచ్చేసి ఇంకొక డిజైన్ డాలర్కి ఇంకొక డిజైన్ చైన్ అన్నమాట. ఈ డాలర్ అనమాట, ఎంత అందంగా ఉందో చూడండి. ఓకేనా, పువ్వులతో ఆకులతో ఇలా వచ్చింది. చైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఓకే, ఫ్రంట్లో ఇలా ఉంటుంది, సైడ్స్కి కూడా ఇంత లావుగా ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఓకే, సైడ్స్ కూడా చాలా లావుగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా ఉంటుంది చైన్. ఇది డాలర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది కూడా 24 ఇంచెస్ విత్ బ్యాక్ చైన్ అనమాట. ధర వచ్చేసి 1460 అండి, చాలా బాగుంటుంది. 1460. మీరు పట్టు చీర పైన మామూలుగా నెక్లెస్ వేసుకొని ఒక చిన్న హారం వేసేసుకొని ఇది లాంగ్ చైన్ లాగా వేసుకున్నారంటే ఇంకా హైలైట్ అయిపోతారనమాట. ఇప్పుడు ఇంకొక డాలర్, ఒక నెమలి కంప్లీట్గా తన రెక్కల్ని విచ్చుకొని ఉన్న నెమలి అన్నమాట. ఈ చైన్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది, లావుగా ఉంటుంది, బాగుంటుంది. డాలర్ పెద్దగా ఉంటుంది కాబట్టి మీకు చైన్ కూడా లావుగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దీని ధర వచ్చేసి 1180 అండి, 1180 ఓన్లీ. ఓకేనా, నెక్స్ట్ సేమ్ డాలర్కి చైన్ మారింది. సో ఇదన్నమాట, సేమ్ డాలర్కి మీకు చైన్ వాడడం జరిగింది. చైన్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, అదే లవ్ షేప్ అని ఇంతకుముందు చూపించాను కదా, కొంచెం లవ్ షేప్ టైప్లో వచ్చేసి దానిపైన మళ్ళీ ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది, సైడ్కి ఇలా ఉంటుంది. ఇదంతా హ్యాండ్ మేడ్ చైన్ అనమాట. ఓకేనా, సో ఇది ఇలా వస్తుంది. ఇది కూడా 24 ఇంచెస్ అనమాట. రేట్ వచ్చేసి 1240 అండి, 1240. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డాలర్, ఇంకొంచెం పెద్ద డాలర్. ఓకే, ఇది 2 నెమల్లో వచ్చి ఇలా నీట్గా ఒక డిజైన్ వస్తుంది. సేమ్ ఇది ఇంతకుముందు చూపించిన చైన్ ఉంది కదా, ఫ్రంట్లో ఇలా ఉంటుంది, సైడ్స్కి ఇంత లావుగా ఉంటుంది, ఫోకస్ వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా అంటే రౌండ్గా కూడా ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సేమ్ 24 ఇంచెస్. ధర వచ్చేసి 1460 అండి, 1460. డాలర్ మాత్రం చాలా బాగుంది, మల్టీ కలర్, సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యింది లేదు, చైన్ విషయంలో కానీ డాలర్ విషయంలో కానీ. 1460 మీకు నీట్గా ఇలా ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా ఇలా ఉంటుంది, ఒక ఓపెనబుల్ టైప్లో ఉంటుంది. ఓకేనా, సేమ్ డాలర్కి వేరే చైన్ వచ్చిందనమాట. మళ్ళీ సేమ్ నేను ఇంతకుముందు చూపించాను కదా, హ్యాండ్ మేడ్ చైన్ అనేసి కొంచెం లావుగా ఉంటుంది. సేమ్ డాలర్ 2 నెమళ్ళు ఉన్న డాలర్కి. దీని రేట్ వచ్చేసి 1610 రూపీస్ ఓన్లీ. ఓకేనా, 1610 రూపీస్ ఓన్లీ అనమాట. 24 ఇంచెస్ చైన్ ప్లస్ బ్యాక్ చైన్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక వేరే డిజైన్ అనమాట ఇది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. 3 స్టార్స్ వచ్చేసి ఎంత నీట్గా ఉంది. ఇక్కడ కొంచెం లవ్ షేప్, ఇక్కడ కొంచెం లవ్ షేప్ వచ్చేసి చాలా అందంగా ఉంటుంది ఇది. దీనికి కూడా మనకు ఈ మోడల్ చైన్ పెట్టేసామన్నమాట.
ఓకేనా. ఫ్రంట్ బ్యాక్ అన్నీ చూపించేస్తున్నాను నేను. ఇది కూడా హ్యాండ్ మేడ్ అనమాట, చాలా బాగుంటుంది. చైన్ కొంచెం లావుగా ఉంటుంది. ఈ డాలర్కి మాత్రం మీరు సన్నగా చైన్ ఇప్పుడు తాళీ చైన్స్కి వేసుకున్నట్టు సన్నగా వేసుకుంటే మాత్రం చాలా బాగోదండి, అస్సలు బాగోదు. నేను వేసి చూశాను కాబట్టి చెప్తున్నాను. సో కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. అందులో ఇది రోజు వేసుకోరు కాబట్టి మీరు అప్పుడప్పుడు వేసుకుంటారు కాబట్టి లావుగా ఉంటేనే మీకు కొంచెం నిండుగా ఉంటుంది అనమాట, లేదంటే బోసిపోయినట్టు ఉంటుంది. సో ఇది 1510 రూపీస్ ఓన్లీ, 1510 రూపాయలు మాత్రమే. ఓకేనా. సో ఇంకోటి 2 హంసలు, ఇది కంప్లీట్గా ట్రెడిషనల్ మోడల్ అండి. ఇది కొంచెం చిన్న లాకెట్ కాబట్టి దీనికి ఇలాంటిది పెట్టించాను అనమాట, మీడియం సైజు చైన్ అనమాట, ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్స్కి ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది చాలా క్యూట్గా ఉంటుంది. ఓకేనా. దీని ధర వచ్చేసి మనకు 1070 రూపీస్, 1070 రూపీస్ ఓన్లీ. ఓకేనా. 1070 రూపీస్. 24 ఇంచెస్ చైన్ కంప్లీట్గా, ప్లస్ 8 to 9 ఇంచ్ మీకు బ్యాక్ చైన్ ఉంటుంది. సేమ్ హంస 2 హంసల డాలర్కి చైన్ మార్చానండి. ఒక్కటి మాత్రం కొంచెం లావుగా పెట్టాను, ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి ఇది కొంచెం అంటే ఇది ఒక్క చిన్న ట్రయల్ అన్నమాట. ఓకేనా. దీని చైన్ ఒకసారి చూపించేస్తాను మీకు. చైన్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, కంప్లీట్గా ఇలా ఉంటుంది చైన్. ఓకేనా, ఇలా ఉంటుంది. సో మీకు ఇది వచ్చేసి రేట్ 1260 పడుతుందండి. ఇంతకుముందు చైన్కి ఈ చైన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ధర, అందుకే ఇది కొంచెం ఎక్కువ 1260కి మనకు వచ్చేస్తుంది. ఓకేనా. సేమ్ హంస దానికి కొంచెం సన్నగా మీడియం సైజులో ఉన్నది ఈ వేరే డిజైన్ అనమాట, ఇలా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది, సైడ్కి ఇలా ఉంటుంది. ఓకే, ఈ డిజైన్ వచ్చింది మనకు 1070 పడుతుంది అనమాట. 1070 అంటే 1070 రూపాయలు మాత్రమే. ఓకేనా. డాలర్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట, 1070 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి చాంద్ బాలీస్ కొన్ని చూపిస్తానండి. సో ఈ చాంద్ బాలీ వచ్చేసి మళ్ళీ కొంచెం రీస్టాక్ అయింది మనకు, చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది, కంప్లీట్గా కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో, సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రాసెసే. సో ఇది వచ్చేసి మనకు 600 రూపీస్ పడుతుంది అనమాట, 600 రూపీస్. చాంద్ బాలీ అంటేనే ఇలా మంచిగా నీట్గా ఇలా ఊగుతూ ఉంటాయి అన్నమాట. మీకు చెవులోకి పెట్టేసుకుంటే కొంచెం బ్రాడ్గా ఉంటాయి ఇవి. సో మీకు చాలా అందంగా ఉంటుంది, నిండుగా ఉంటారన్నమాట ఇలాంటివి వేసుకుంటే. 600 మాత్రమే, పెయిర్ వచ్చేసి 600 మాత్రమే, బ్యాక్ స్క్రూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇంకొక చాంద్ బాలీలో ఇది ఒక వెరైటీ అనమాట. ఇది కూడా నీట్గా ఇది ఇలా వచ్చేస్తుంది, లోపల ఇంకోటి చిన్న పెండెంట్ టైప్లో ఇలా ఊగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది మీకు, నీట్గా స్క్రూ మోడల్ బ్యాక్ సైడ్ కంప్లీట్గా మీకు ఎగ్జాక్ట్ గోల్డ్ లాగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ మెటల్ అనమాట, కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో వస్తుంది, స్ట్రాంగ్ మెటల్ అనమాట. దీని ధర వచ్చేసి 680 రూపీస్ ఓన్లీ, 680 ఓన్లీ. ఓకేనా, 680 ఓన్లీ. నెక్స్ట్ చాంద్ బాలీలోనే ఇంకొక డిజైన్ చూపిస్తానండి, ఈ రోజుకి లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్. సో ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇంతకుముందు చూపించిన దాన్ని రెండింటికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది కూడా నీట్గా ఇలా ఊగుతాయి అన్నమాట. ఓకేనా. ఇది బ్యాక్ సైడ్ మనకు స్క్రూ టైప్ వస్తుంది, స్ట్రాంగ్ మెటల్, కంప్లీట్ క్లోజ్గా ఉంటుంది. ఇంతకుముందు చూపించింది కూడా క్లోజే, ఈ మధ్యలో కూడా నీట్గా ఇలా ఉంటుంది అనమాట, ఇది కూడా ఊగుతూ ఉంటుంది. సో దీని ధర వచ్చేసి మనకు 540. ఓకేనా. ఇది కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్ అండి, ఇది పంచలోహ కాదు, వీటిని మార్కెట్లో పంచలోహ అని అమ్ముతారు. ఇవండి ఈరోజు. మీకు ప్రోడక్ట్ నచ్చినట్టయితే త్వరగా బుక్ చేసేసుకోండి. ఓకేనా. ఇంకా మనకు కొరియర్ వచ్చేసి DTTC కానీ ఇండియన్ పోస్ట్ కానీ ఉంటుంది. కాల్ అయితే ఫోన్ కాల్ అయితే ఎప్పుడు చేయకండి, చేసినా కూడా మీకు స్విచ్ ఆఫ్ అనే ఉంటుంది. మనం అన్ని ఆర్డర్స్ తీసుకోవడం దగ్గర నుంచి క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కానీ ఏదైనా సరే మనకు వాట్సాప్ చాట్లో అయిపోతుంది. కాల్ తీసుకోవాల్సినంతగా అంటే అది కాల్ తీసుకోవట్లేదు, అయ్యో ఎలా అలాంటివి ఏం అనుమానాలు పెట్టుకోకండి, మీకు చాట్లోనే అన్ని ఇన్ఫర్మేషన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. బాయ్.